వినిపించాలని చల్లని వేళలో నిన్ను నేను చేరితిని. అమృత రాగాన్ని వినిపించాలని చల్లని వేళలో నిన్ను నేను చేరితిని. నాకంటే ముందుగా నీ వచ్చినావే, నీ మాట నా పాటగా మార్చేసినావే. నాకంటే ముందుగా నీ వచ్చినావే, నీ మాట నా పాటగా మార్చేసినావే. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే. అదే సమయంలో పాపం కూడా అంతే. పాపము నిన్ను అపవిత్రపరుస్తుంది, నీ కళ్ళను అపవిత్రపరుస్తుంది, నీ తలంపులను అపవిత్రపరుస్తుంది, నీ శరీరాన్ని అపవిత్రపరుస్తుంది, నీకున్నటువంటి ఆత్మీయతను అపవిత్రపరుస్తుంది. ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, నీలో పాపము ఉన్నట్లయితే అపవిత్రత ఉంది. అది కళ్ళల్లో ఉన్నటువంటి కామముతో కూడిన అపవిత్రత కావచ్చు, తలంపులను పాడు చేసుకునే అపవిత్రత కావచ్చు, శరీర ఇచ్చలు కావచ్చు, అక్రమ సంబంధము అనే ఉచ్చులు కావచ్చు, అవినీతి కావచ్చు, అన్యాయం కావచ్చు, అధర్మము కావచ్చు. ఏ అపవిత్రత అయితే నీలోకి రాణిస్తున్నావో అది నేను ఒకరోజు నరకానికి చేరుస్తుంది. 2, పాపము నిన్ను అందరినీ దూరం చేస్తుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొందరు భార్యకు దూరం అయిపోయారు, మరికొందరు భర్తకు దూరం అయిపోయారు, బిడ్డలకు దూరం అయిపోయారు, అమ్మ నాన్నకు దూరం అయిపోయారు. కారణం ఏమిటి? నీ అపవిత్రత వల్లేగా. అనేక సందర్భాల్లో సహోదరులు వచ్చి, అయ్యా నా భార్య వెళ్ళిపోయింది, నా బిడ్డల్ని తీసుకెళ్ళిపోయింది, నేను అనాథగా మిగిలిపోయా, ఒంటరితనాన్ని భరించలేకపోతున్నా, దయచేసి ప్రార్థన చేయండి, నా భార్య నా బిడ్డలు తిరిగి వచ్చులాగునా అని చెప్పి ప్రార్థనా సహాయం కోరుతారు. ఎందుకు నీ భార్య వెళ్ళిపోయింది? ఎందుకు నీ బిడ్డలు వెళ్ళిపోయారు? వాళ్ళు దూరం కావడానికి కారణం ఏమిటి? సాధారణంగా ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నా త్రాగుడు భరించలేక, నా తిరుగుళ్ళు భరించలేక, నా తిట్టులు భరించలేక, నా తన్నులు భరించలేక నా భార్య బిడ్డలు వెళ్ళిపోయారు. అపవిత్రత, అపవిత్రమైన త్రాగుళ్ళు, తిరుగుళ్ళు, తిట్టులు, తన్నుల్లో నీ భార్యను నీ బిడ్డలు నీకు దూరం చేసినాయి. అర్థమవుతుందా? అపవిత్రత నిన్ను అందరికీ దూరం చేస్తుంది. ఓ సహోదరి వచ్చి, అయ్యా నా భర్త వెళ్ళిపోయాడు, వద్దు కాదు పో అని చెప్పి అన్నాడు, బిడ్డలను కూడా తీసుకెళ్ళిపోయాడు. ఎందుకని? ఒకరోజు తన ఉద్యోగం నుంచి మధ్యలో ఇంటికి వచ్చాడు, నేను పరాయి పురుషునితో పాపం చేస్తూ దొరికిపోయాను. ఎప్పుడు నీలాంటి పాపం చేస్తున్నాను నా భర్తకు తెలియదు. నా అపవిత్రత నా భర్తను నా బిడ్డలను దూరం చేసింది. కాళ్ళు పట్టుకున్నా, బ్రతిమిలాడిన, క్షమాపణ కోరిన, క్షమించలా. నా అపవిత్రమైన అక్రమ సంబంధం నా భర్తను నా బిడ్డలను
నాకు కాకుండా చేసింది. దయచేసి వినండి సహోదరి సహోదరులు, పాపానికి ఒక తత్వం ఉంది. అది నేను పరిశుద్ధంగా జీవింపనివ్వదు, పరిశుద్ధంగా ఉండనివ్వదు, అపవిత్రపరిచేస్తుంది. ఈరోజు నీ జీవితాన్ని ఏ అపవిత్రత అయితే, అనగా ఏ పాపం అయితే అపవిత్రపరుస్తుందో, పరిశుద్ధంగా జీవించకుండా, ప్రభు బిడ్డగా జీవించకుండా, ప్రభువుకు సాక్షిగా జీవించకుండా, ప్రశాంతంగా జీవించకుండా, ఏ పాపమైతే నీ జీవితాన్ని నాశనం చేస్తుందో దాని విషయంలో ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే కనికరం పొందుకుంటా. 2, అందరినీ దూరం చేస్తుంది. అడుగుతున్నా, ఎందుకు నీ కుటుంబం నీకు దూరమైంది? ఎందుకు నీ ఉద్యోగం నీకు దూరమైంది? ఎందుకు నీ అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి నీకు దూరమయ్యారు? ఎందుకు కన్న తల్లి తండ్రి కూడా కాదు పో అని చెప్పి అన్నారు? ఎందుకు కట్టుకున్నవాడు కట్టుకుంది నిన్ను కాదని చెప్పి వెళ్ళిపోయింది? ఎందుకు నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు? మళ్ళా చెప్తున్నా, నీ అపవిత్రత వల్లేగా, నీ పాపం వల్లేగా. పాపము అపవిత్రపరుస్తుంది, అందరినీ దూరం చేస్తుంది. అందరూ దూరం అయిపోయిన తర్వాత నువ్వేమవుతావు చెప్పు? అనాథగా మిగిలిపోతావు, ఒంటరిగా మిగిలిపోతావు. ఒంటరితనాన్ని భరించలేక, లోన్లీనెస్ని భరించలేక త్రాగుడికి బానిసయ్యావు. ఆ త్రాగిన మత్తులో తిరుగుళ్లకు బానిసవయ్యావు. త్రాగుతూ తిరుగుతూ ఈరోజు అనాథగా మిగిలిపోయావు. సుఖం ఏమైనా ఉందా? సౌఖ్యం ఏమైనా ఉందా? సంతోషం ఏమైనా ఉందా? సమాజంలో నీకంటూ గౌరవం ఏమైనా మిగుల్చుకున్నావా? లేదే. అనాథగా మిగిలిపోయావు, ఏకాకిగా మిగిలిపోయావు, ఒంటరిగా మిగిలిపోయావు. ఈ ఒంటరిగా మిగిలిపోయి మరిన్ని తొంటరి పనులు చేస్తూ నీ జీవితాన్ని తగలేసుకుంటున్నావు. పాపము చేసేది అదే, అపవిత్రపరుస్తుంది. ఆదరణ అందరినీ దూరం చేస్తుంది, అనాథగా మిగిలి చేస్తుంది. ఆఖరికి మిగిలేదేమిటి? ఒంటరితనాన్ని భరించలేక, ఏకాకిగా బ్రతకలేక, ప్రేమ, అనురాగము, ఆప్యాయతను పంచేవాళ్ళు లేక, ఆఖరికి చచ్చిపోతే బాగుండో అని చెప్పి విషం తీసుకుని చచ్చిపోయేవాళ్ళు కొందరైతే, రైలు కింద పడి చచ్చిపోయేవాళ్ళు కొందరైతే, ఏ నదిలోనో కాలువలోనో చెరువులోనో దూకి చచ్చిపోయేవాళ్ళు కొందరైతే, ఉరిపోసుకుని చచ్చిపోయేవాళ్ళు కొందరు. కారణం ఏంటి చెప్పండి? వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, చేసిన తప్పుడు పనులు ఆఖరికి తమ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకునే విధంగా చేస్తుంది. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈరోజు వాక్యం వింటున్న వారిలో అలాంటి వాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. అయితే ఈ సందేశం నీకోసమే సహోదరి సహోదరుడు, జాగ్రత్తగా విను.